యేసు రక్తాన్ని ఆశ్రయించి, అయ్యా నేను పాపిని, నా పాపములన్నిటినీ దోషములన్నిటినీ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, నన్ను నూతనపరచు, నన్ను శుద్ధి చేయి అని మనం ఒప్పుకొని నీళ్ళల్లోకి దిగాం. అంతేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? స్పందించినందుకు బాప్తీసం పొంది ఒడ్డుకు వచ్చాం. ఒడ్డుకు వచ్చిందాక ఒక వారం 10 రోజులు గట్టిగా ఉంటాం. ఇంట్లో కూడా చెప్తాం, ఇప్పుడు నేను పెద్ద మనిషిని అయ్యాను. ఏమయ్యాను? ఇంతకుముందు చిన్నపిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు నేను పెద్దోడినయ్యా, అంటే భక్తిపరుడిని అయ్యా, ఆత్మీయుడినయ్యా, మంచోడినయ్యా, నన్ను గద్దించొద్దు. అంతకుముందు చెడిపోయిన బతికినప్పుడు ఇంటి మొత్తం భయపడ్డారు. ఇప్పుడు మంచోడయ్యాను కదా. మంచోడైనప్పుడు ఇప్పుడు సహజంగా ఇంట్లో ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి, బాగుండాలి. ఇంట్లో పట్టుకొని వాళ్ళు శోధించడం మొదలు పెడతారు. ఒకవేళ స్త్రీ రక్షణలోకి వస్తే పురుషులు శోధిస్తారు. పురుషుడు రక్షణలోకి వస్తే స్త్రీలు శోధిస్తారు. భార్యాభర్తలిద్దరూ రక్షణలోకి వస్తే పిల్లలు శోధిస్తారు. పిల్లలు రక్షణలోకి వస్తే తల్లిదండ్రులు శోధిస్తారు.